హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శశి శరణ్య వ్లాగ్స్ అండి. ఇదిగోండి, నేనైతే బెల్లం రొట్టె చేయడానికి ఏమేమి కావాలో పదార్థాలు చూపిస్తున్నా ఫ్రెండ్స్. నువ్వులు, పల్లీలు, ఎండు కొబ్బరి, బెల్లం అండి. నువ్వులన్నీ పల్లీలన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకొని మిక్సీ కానీ లేకపోతే దంచుకోవడంలో కానీ రోట్లు వేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు బెల్లం చపాతి రెడీ చేయడానికి అయితే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక కప్పు అంటే ఇది తురుముకున్నాను ఫ్రెండ్స్. మన కొబ్బరి ఇది తురిమే మిషన్ తోటి తురుముకున్నాను ఫ్రెండ్స్. ఒక కప్పు అంటే పావు కేజీ బెల్లం తురుముకున్నాను. ఎందుకంటే మనం దంచుకుంటే కొంచెం కొంచెం రవ్వలు ఉంటుంది. మనం కొబ్బరి దాంతో తురుముకుంటే రవ్వలు ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే తురుముకున్నాను. చపాతీ చేసేటప్పుడు అది బయటకు వెళ్ళకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుందండి. పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఈ నువ్వులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఒక 10 ఇలాచీలు వేసాను ఫ్రెండ్స్. స్మెల్ కోసం, ఫ్లేవర్ బాగుంటుందని. అవి మిక్సీ పట్టుకుంటే, పల్లీలు నువ్వులు పట్టుకుంటే మిక్సీ 2 కప్పులు వచ్చింది. కాకపోతే మా పిల్లలు తింటారని చెప్పి 1.5 కప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం 1/2 కప్ అంతా వాళ్ళు చక్కెర వేసుకొని తింటారు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయిల్ వేసుకోవడం వల్ల మన చేతికి కానీ అంటుకోదండి. ఆయిల్ వేసుకోవడం వల్ల కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఇంటికి దగ్గర రోడ్ ఉంది, అందుకని కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది. అడ్జస్ట్ కండి ఫ్రెండ్స్. దీన్ని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం చపాతి డైలీ చేసుకుంటాం కాబట్టి తినాలనిపించినప్పుడు కానీ పిల్లలకి కానీ చేసి ఇవ్వడం వల్ల పల్లీలు, నువ్వులు, కొబ్బరిలో ప్రోటీన్స్ మంచిగా ఉంటాయి కదా, ఐరన్ అవి ఉంటాయి కాబట్టి మంచి ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్కి మంచిది ఫ్రెండ్స్. మేమైతే వీలున్నప్పుడు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటాం. తినాలనిపించినప్పుడు చేస్తాం ఫ్రెండ్స్. రెడీ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటాం. ఒక బాక్స్లో పెట్టి ఉంచుకుంటాను, టిఫిన్ బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకుంటాను. ఇది ఖరాబ్ కాదు కదా ఫ్రెండ్స్, అందుకని మా పిల్లలకైనా మా సార్కైనా ఫుల్ ఇష్టం అండి. ఈ మధ్యలో కొంచెం చేను పనుల బిజీలో ఉండడం వల్ల నేను అంటే ఏం చేయలేకపోతున్నదే. మా పిల్లలు ఎప్పుడు అడుగుతున్నారు మమ్మీ చేయవని. మొన్నొక్కరోజు పల్లీలు అవన్నీ మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. అయినా కానీ మా పిల్లలు దాన్ని చక్కెర వేసుకొని దీనికి కథం చేసేసిండ్రు. ఇవన్నీ ఫ్రెండ్స్ మొత్తం అయితే కలిసిపోయింది. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకొని వేడి తినచ్చు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వర్షం పడుతుంది కాబట్టి వర్షానికి ఏం చేయాలో తెలియక పాప్కార్న్ అవి వేయించుకొని తింటున్నాం ఫ్రెండ్స్. ఇలా చేసుకోవడం వల్ల హెల్త్ కూడా బాగుంటుంది. ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసినప్పుడు బాల్ లాగా వచ్చింది అనుకోండి, మనం చపాతీ పిండి సాఫ్ట్గా కలుపుకొని ఇది పెట్టుకున్నాం అనుకో, బయటకు వెళ్ళకుండా సాఫ్ట్గా వస్తుంది. వేడి చపాతీ మీద బెల్లం చపాతీకి నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.